జగన్మోహన్ రెడ్డి అన్న రాష్ట్రాన్ని కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 నెలలు అవుతుంది, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని మాట్లాడటం. సైకో జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం మొత్తం నాశనం చేసి పెట్టేశాడు. ఎట్లా పెట్టేశాడంటే లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 16 లక్షల కోట్ల బడ్జెట్, లో బడ్జెట్ లో ఉన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన బస్సులోనే బస చేసి ఇంటికి కూడా వెళ్లకుండా తన అన్ని కూడా బస్సులో చేసి రాజధానికి అభివృద్ధి చేద్దామని చేసినప్పుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి దురదృష్టం శాతం ఈయన ప్రజలు గెలిపించి నాశనం చేసేసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకబడి ఉంది. ఎట్లా అంటే దొరికింది దోచుకుని ఇతర రాష్ట్రాల్లో, లండన్ లో, బెంగళూరులో అంటే చెప్పలేని దేశాలన్నీ కూడా డబ్బు అక్కడ దాచిపెట్టారు. ఈయన చెప్తున్నాడు ఈ సైకో 7-8 నెలల్లో ఆంధ్ర రాష్ట్రం నాశనం చేశాడు. అరే సైకో, ఏ రకంగా చేశారని ప్రజలంతా చూశారు. ప్రజలు నీకు 151 సీట్ ఇచ్చి పరిపాలన చేస్తామని నీకు చేస్తే ఇలా ఆంధ్ర రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక పంపించేసి నువ్వు దిగిపోయావు. ఈ రోజు 7 నెలలైనా కూడా అభివృద్ధి ఏ రకంగా చెందుతుందో ప్రజల్ని అడగండి. మీరు ఒకసారి మీకు ఒకటి అడుగుతున్న మీడియా వాళ్ళకి, మాకన్నా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి గడప దగ్గరికి వెళ్ళేసి ఈ పరిపాలన ఏ రకంగా ఉంది, గత ప్రభుత్వాల పరిపాలన ఏ రకంగా ఉందని మీరు అడగండి. వాళ్ళు మీకు సమాధానం చెప్తారు. ఎందుకంటే 1,00,000 కోట్లు అభివృద్ధి చేసిన వాడు 11 సంవత్సరాలు బెయిల్ మీద తిరిగేవాడు చెప్పే మాటలు ప్రజలు నమ్మరు. ఎందుకంటే నమ్మరు కాబట్టి 151కి 11 సీట్లు పరిమితం చేశారు. అంటే ఇప్పుడు జగన్ 2.0 చూస్తారు, అది ఇదని మాట్లాడు. జగన్ 2.0 అంటే తన జీరోని ప్రజలుగానే తెలుసు. ఎందుకంటే తన మైండ్ పని చేయట్లేదని మీకు గత 6 నెలల నుంచి చెప్తున్నాను. ఆయన సీఎం సీట్ లో ఎప్పుడు కోల్పోయాడో చిన్న మధ్యలో అప్పుడే పాడైపోయింది. అందుకనే 2 నెలలకు ఒకసారి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. ఇవాళ ప్రజలు ఇస్తున్నారు, అరే బాబు సైకో, నీతో సహా 11 మంది ఎమ్మెల్యే, ఇవాళ నీ దగ్గర 9 మంది ఎమ్మెల్యేలు రెడీ అయిపోయారు కూటమి ప్రభుత్వం రావటానికి. ముందు నీ ఒకటి నేను ఇప్పుడు అట్లా సవాల్ చేస్తున్నాం, నీ పులివెందులలో బల లక్ష్యం పెడతావా? ఇలా నువ్వు గెలుస్తావా మేము గెలుస్తావా ఛాలెంజ్ చేసుకున్నాం. అంటే పనికిరాని మాటల గురించి మీరు మాకు అడగబాకండి. సైకో జగన్మోహన్ రెడ్డి మాటలు మాకు అడగబాకండి. ఎవరన్నా మంచి పరిపాలన చేసేవాడు నాయకుడు ఎవరైనా ఉంటే ఆనాడు ఎవరైనా చేస్తే వాళ్ళ గురించి మాట్లాడండి, మేము సమాధానం చెప్తాం. ఎందుకంటే చెల్లి తల్లి గురించి తెలియని వాడి గురించి సీట్లో కూర్చోబెట్టి ఎక్కడో లండన్ ట్రీట్మెంట్ కి పంపించారు ప్రజలు. అది మీరు ఆలోచించండి. నాయకుల్ని డబ్బులు ఇచ్చి అవి ఇచ్చి ఎరచూపి కొంటున్నారు కూటమి ప్రభుత్వం, అది దీన్ని మాట్లాడటం. సంతల్లో కొనటానికి మాకు అవసరం లేదండి. ఇవాళ కూటమి ప్రభుత్వంలో 164 సీట్లు వచ్చింది. ఇవాళ నీ పరిపాలన చూసి ఆనాడు నీ పరిపాలన బలైపోయిన IPS లో IAS లో ఉన్నారు, మేమెక్కడ బలైపోతామని వాళ్ళు భయప్రాంతాలకు అయిపోయి సైకో జగన్ దగ్గర ఉంటే జైలు చంచల్గూడ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయిపోయింది కాబట్టి రాజమండ్రి జైల్లో మేము ఎక్కడ కూర్చుంటామో. ఎందుకంటే ఇంకోటి గమనించండి, మీరు A2 ఎందుకు రాజీనామా చేశారు ముందు దానికి ముందు సవాల్ మాట చెప్పండి, దానికి ఆన్సర్ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి దానికి ఆన్సర్ ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే పనికి రాని జగన్మోహన్ రెడ్డి దగ్గర మనం ఉంటే దేనికి కూడా పనికి రాము, మేము జీరో అయిపోయాం కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి బతులాడుతున్నారు, చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి బతులాడుతున్నారు, ఇవాళ మరి బీజేపీ వాళ్ళ దగ్గరకు వచ్చి బతులాడుతున్నారు. అంటే వాళ్ళు ఎంత కుమిలిపోయి 5 సంవత్సరాలు వాళ్ళు ఏ రకంగా ఉన్నారనేది ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు 5 సంవత్సరాలు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా అనుమతించిన వాళ్ళు ఇలా కూటమి ప్రభుత్వం వస్తున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారి పనితనం చూసి, నారా చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం ఇలా అభివృద్ధి చెందాలంటే, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారు. వీళ్ళు ఇద్దరు సమక్షంలోనే ఇది మంచి జరిగింది, ఆ ప్రభుత్వంలో మనం కూడా ఉండాలని వాళ్ళు దూకుతున్నారు. దాని గురించి మా కూటమి ప్రభుత్వంతో కూడా మాట్లాడుకొని ఏ రకంగా తీసుకోకూడదని మేము డబ్బు పెట్టుకోలేదు. ఇలా టీడీపీ పార్టీ అంటే
కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇలా ఉద్యోగ సంఘాలు కూడా ఇలా ఓట్లు వేస్తారు కూడా వాళ్ళు సిద్ధమైపోయారు. రేపు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. అత్యంత మెజార్టీతో మరి మా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అన్న ఏ రకంగా గెలుస్తున్నారో మీరు గమనించుకోండి. ప్రజలే ఓటమి అంటే ఇది ప్రజలు కాదు, ఇది ఉద్యోగ సంఘాలు. ఉద్యోగ సంఘాలకి ఎవరు ప్రభుత్వం కావాలో ఏం కావాలని వారు నిర్ణయిస్తున్నారు. Please subscribe to Leo News for more videos.